రామలక్ష్మణులు పంపా సరోవరం దగ్గరికి వచ్చారు. అక్కడి ప్రకృతి అందాలను చూసి రాముడికి సీత గుర్తొస్తుంది. సీతకై ఆరాటంతో రాముడు కామపరవశుడవడంతో అతని ఇంద్రియాలన్నీ చలించాయట. అంటే అక్కడ ఉన్న వనాలను నదులను చూస్తూ వాటిని వర్ణించడం మొదలుపెట్టాడు. చెట్లకు చుట్టుకున్న లతలను చూసిన రాముడు కామపరవశులైన స్త్రీలు పురుషుణ్ణి పట్టుకున్నట్లు చెట్లకు చుట్టుకున్నాయని వర్ణించాడు. ఇంద్రియాలు చలిస్తే ఇలాంటి వర్ణనలే వస్తాయి. మరి పిట్ట నీటిలో మునిగి తేలుతుంటే రాముడికి కోరికలు పెరుగుతున్నాయట. రంగురంగుల పూలు చూసి ఈ పూలు భార్యకు దూరమైన నన్ను మోహపరవశుని చేస్తున్నాయి అంటాడు. పక్షుల కిలకిలలు వింటుంటే నాలో విరహతాపం రగిలిపోతుంది అంటాడు. రగులుతుంది మొగలి పొద గబులుగుంది కన్నయ్యదా. 2 జింకలు సంభోగిస్తుంటే నాలో సీతను గూర్చిన విరహబాధ ఇంకా ఇంకా పెరిగిపోతుంది అంటాడు. నడివయసులో నాకు దూరమైన సీత నేను పక్కన లేక విరహవేదన్ను ఎలా తట్టుకుంటుందో ఏంటో అని లక్ష్మణుడితో రాముడు చెప్తాడు. ఒరేయ్ పిచ్చి కుక్కల్లారా, భార్యని ఎవడైనా ఎత్తుకుపోతే వాడు అనుభవించేస్తున్నాడా లేక చంపేశాడా, అసలు తింటుందా, అసలు బ్రతికే ఉందా, ఎలా ఉందో ఏంటో అని ఎవడైనా బాధపడతాడురా. మీ రాముడేంట్రా కరువొచ్చిన కామపిశాచులా మాట్లాడుతున్నాడు. ఇలా రకరకాలుగా బాధపడుతున్న రాముణ్ణి చూసి లక్ష్మణుడు, అన్నా వదినపై వ్యామోహాన్ని వదులు, ధైర్యంగా ఉండు, కామకునిలా వ్యవహరించకు అని బుద్ధి చెప్తాడు. రాముడు సీతతో వనవాసానికి వచ్చి 13 సంవత్సరాలు ఆమెతో పడుకున్నాడు. కేవలం 6 నెలల నుండి మాత్రమే భార్య అతనికి దూరమైంది. అలాంటి రాముడు లక్ష్మణునితో నేను ఆగలేకపోతున్నాను, నాకెక్కేస్తుంది అని చెప్తున్నాడు. లక్ష్మణుడు భార్యను వదిలేసి 13.5 సంవత్సరాలయ్యింది. రాముడు సీత పక్కపక్కన పడుకుంటే బయట కాపలా కాశాడు కాని ఇలా కామాంధుడిగా ఎప్పుడూ మాట్లాడలేదు. రామా, కామానికి లోనై నీకంటే చిన్నవాడు, నీకంటే భార్యకు దూరంగా ఉన్నవాడైన లక్ష్మణుడితో బుద్ధి చెప్పించుకున్నావే, నువ్వు శ్రీరాముడివి కాదు, చీరాముడివి. జై శ్రీరామ్. సీతను వెతుకుతూ అన్నదమ్ములు ఋష్యముఖ పర్వతానికి వచ్చారు. ఇక్కడే రాముడికి ఆంజనేయుడు ఎదురుపడతాడు. సీతాన్వేషణలో ముఖ్యమైన వ్యక్తి ఆంజనేయుడు అని దేశమంతా నమ్ముతారు. ఆంజనేయుడు ప్రతిసారి గద పట్టుకుని ఉంటాడని దేశమంతా నమ్ముతుంది. కాని రామాయణం అస్సలు అలా చెప్పదు. హనుమంతుని పుట్టుక కోసం రామాయణం ఇలా చెప్తుంది. కేసరి, అంజనా అనే వానర భార్యాభర్తలున్నారు. వానరులు కామరూపులు కాబట్టి అంజనా ఒకరోజు అందమైన అమ్మాయిలా మారిపోయి రకరకాల మాలలు బంగారం ధరించి ఎర్రంచు పచ్చచీర కట్టుకుని పర్వతంపై తిరుగుతుంటుంది. అలా తిరుగుతున్న ఆమెను వాయుదేవుడు చూసి ఆమె అందానికి పరవశుడై ఆమె చీరనెత్తుకుపోతాడు. చీరలేని అంజనాదేవి రూపం ఎలా ఉందో జాంబవంతుడు హనుమంతునికి ఇలా వివరిస్తాడు. చక్కని తొడకాళ్ళు, పెద్ద పెద్ద స్తనాలు, మంచి ముఖం, సన్నని నడుము, విశాలమైన నితంబము. అన్నా, నితాంబం అంటే ఏంటి? నితంబం అంటే తొడలు మొదలయ్యే స్థలం. అంటే విశాలమైన తొడల మధ్య భాగమా? అంతేగా అంతేగా. అలాంటి అందాలు చూసిన వాయుదేవుడు కామపరవశుడై కామ వికారానికి లోనయ్యాడు. ఎలగా గాలికి కామమా? చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి. అబ్బా, గొప్ప ధర్మం రా మీది. మీది సనాతన ధర్మం కాదురా, కామాతన ధర్మం. అలా కామానికి లోనైన వాయుదేవుడు చేతులు చాచి అంజనీని గట్టిగా కౌగిలించుకున్నాడు. వివాహమైన నన్ను ఇలా చేశావేంటి అని అంజనీ అంటే అందుకు వాయుదేవుడు, భయపడకు, నేను నిన్ను మానసికంగానే అనుభవించాను అంటాడు. వెంటనే కడుపొచ్చింది. ఆ పక్కన గుహలోనే ఆంజనేయుడు పుట్టేశాడు. రేయ్ కుక్కల్లారా, ఎర్రి కుక్కల్లారా, రండిరా రండి. మానసికంగా అనుభవిస్తే శారీరకంగా కొడుకు పుట్టడమేంట్రా? ఏంట్రా మీ దేవుళ్ళ అక్రమ పుట్టుకలు? మీరు యేసుక్రీస్తు జన్మాన్ని వెటకారం చేస్తారా? పరిశుద్ధాత్ముడు కన్యక గర్భంలో ప్రవేశించి పిండంగా మారి ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరాన్ని ధరించుకుని లోకంలోనికి జన్మించాడు. ఇక్కడ కామం లేదు, వ్యభిచారం లేదు. కాని ఆంజనేయుడు పుట్టుకలో పక్కోడి భార్య మీద కామం ఉంది, కౌగిలింత ఉంది, అనుభవించడం ఉంది. అందువల్ల కడుపు రావడం జరిగింది. దీన్ని అక్రమ సంతానం అంటారా? కాని మీ బూతు రామాయణం అనుగ్రహం వలన పుట్టాడు అంటుంది. ఇది లోక కళ్యాణం కోసం జరిగిన కార్యమంట. అది వాయుదేవుని వరమట. మీ కామదేవుళ్ళు ఇంతకన్నా గొప్ప వరాలు ఏమిస్తారులే. ఉరై కర్రీ, బుద్ధి గడ్డి తిని ఎవరితన్నా నిన్ను పెళ్లి చేసుకుందనుకో, ఆమెకు వాయుదేవుడు ఇలాంటి వరం ఇచ్చాడంటే ఏం చేస్తావురా? పుట్టిన కొడుక్కి ఫోటో తీసి పూజిస్తావా లేక నీ భార్యకు విడాకులిస్తావా? చెప్పరా కర్రీ. రే లలితలంబుడి, మీ ఊళ్ళో హనుమంతుడిలా ఎవరైనా పుడితే, అంటే అక్రమ అనుగ్రహం వలన పుడితే, అంటే ఏ స్త్రీకైనా మొగుడు కాని మగాడి వల్ల కొడుకు పుడితే వాణ్ణి ఏమని పిలుస్తావురా? లంజా కొడుకు అనేది ఆడికి పేరు కింద ఫిక్స్ చేసేస్తున్నా. లంజా కొడుకు అనేది ఆడికి పేరు కింద ఫిక్స్ చేసేస్తున్నా. రామాయణం అనే కల్పిత కథలో ఒక మృగాన్ని ఈ మాట అంటే నీకంత కోపం వస్తే క్రీస్తుని, క్రైస్తవుల్ని, పాస్టర్లని, బైబిల్లో ఉన్న క్యారెక్టర్లని అందరి ముందు మీడియాలో తిడతావా? మీ నాన్న నిరోధ్ వాడాల్సిందిరా, అనవసరంగా పుట్టి
అంజని ఆంజనేయుడిని గుహ దగ్గర వదిలేసి కేసరి దగ్గరికి వెళ్ళిపోతుంది. పసిబాలుడైన ఆంజనేయుడు ఆకలేసి సూర్యుని చూసి అదేదో పండనుకొని తినేద్దామని ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. సూర్యునికి దగ్గరలోకి వెళ్లేసరికి ఇంద్రుడు అది చూసి తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడి మీదకి విసురుతాడు. వజ్రాయుధం దెబ్బ తగిలిన ఆంజనేయుడు మళ్లీ అంతరిక్షంలో నుంచి అక్కడున్న పర్వతం మీద పడిపోతాడు. అప్పుడు అతని కింది దవడకు దెబ్బ తగులుతుంది. దాన్ని బట్టి అతనికి హనుమ అని పేరు వచ్చింది. ఈ సొల్లు ఒకచోట రాశారు. ఇంకో చోట ఏమనుందంటే ఆంజనేయుడు ఎగిరి వెళ్లిపోతున్న సూర్యుడు రథం ఎక్కేశాడు. ఇంతకీ అదే రోజు సూర్యగ్రహణ సమయం. రాహు సూర్యుని మింగుదామని రథం దగ్గరకు వస్తాడు. హనుమ రాహుని ఒక్క పీకు పీకుతాడు. హనుమ స్పర్శతో రాహు భయపడి పారిపోయి ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకుంటుంది. అప్పుడు ఇంద్రుడు తెల్ల ఏనుగు మీద వస్తాడు. అంతలో తెల్ల ఏనుగుని చూసి ఆ ఏనుగుని తినేద్దామని ఇంద్రుడి మీదకి వస్తుంటే అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమను కొడతాడు. రే ఏంట్రా ఈ సొల్లు? గురుత్వాకర్షణ శక్తిని గాల్లో కలిపేశారు కదరా. వాయువు సహాయంతో ఆంజనేయుడు ఎగిరాడని చెప్పారు. సూర్యుడి దగ్గర గాలెందుకుంటదరా? సూర్యుడిని రాహు మింగడమేంట్రా? 3వ తరగతి కుర్రాడు కూడా నమ్మడ్రా మీ సొల్లు. రాహు మింగడం వలన సూర్యగ్రహణం వస్తుందన్నది నిజమైతేనే రామాయణం నిజం. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం వస్తుందనేది నిజమైతే రామాయణం తప్పు. రామాయణం 100% తప్పు. ఇస్రో చైర్మన్ ఇంటర్వ్యూ. సూర్యగ్రహణం ఎందుకొస్తది సార్? చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యలో రావడం వలన, రాహు మింగడం వల్ల అని చెప్పు. ఇప్పుడే అందిన తాజా వార్త. మన సూర్యయాన్ అద్భుతమైన విషయం కనిపెట్టింది. ఏదో ఒక పెద్ద తలకాయ వచ్చి సూర్యున్ని మింగేసి మెడలో నుంచి వదిలేస్తుంది. అందువలనే గ్రహణం వస్తుంది. నాసా శాస్త్రవేత్తలు దీన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ మింగుతున్న తలను సనాతన ధర్మం రాహు అని పిలుస్తుందంటూ అనౌన్స్ చేశారు. సిగ్గులేదు మీ అందరికి. ఇలా పుట్టిన ఆంజనేయుడిని జాంబవంతుడు కేసరిపుత్ర అని పిలుస్తాడు. కేసరికి ఎలా ఉంటదంటావు? ఉన్నత దేహులు 20-30 ఏనుగుల బలమున్న వానరులు రామలక్ష్మణులను చూసి పారిపోయారట. నారచీరలు కట్టుకున్న 8 అడుగుల పొడవున్న వీళ్లను చూసి సుమారు 20 అడుగుల పొడవున్న వానరులు పారిపోవడమేంటి? రామాయణం నిండా జోకులే. అసలు ఈ వాలి సుగ్రీవులు ఎవరు? వృక్షరజుడు అనే వానరుడు ఉండేవాడు. అతనికి ఒకరోజు బాగా దాహం వేసి దూరంగా ఒక నది కనిపిస్తే అందులోకి దూకేశాడు. నదిలో నుంచి పైకి వచ్చేసరికి ఒక అందమైన వానర స్త్రీగా మారిపోయాడు. అందంగా ఉంటే ఆడకుక్కనైనా వదలని కామదేవుళ్ళైన ఇంద్రుడు సూర్యదేవుడు అతన్ని మోహించి కామం కంట్రోల్ చేసుకోలేక ఇంద్రుడేమో వృక్షరజుడు తోక మీద, సూర్యుడేమో వృక్షరజుడు మెడ మీద కాచేసుకున్నారు. తోక మీద కారిన వీర్యం నుంచి వాలి, మెడ మీద కారిన వీర్యం నుండి సుగ్రీవుడు పుట్టారట. రే బోకెదవల్లారా, పోరం బోకెదవల్లారా, ఏంట్రా మీ రోత రామాయణం? ఈ కిష్కిందను వాలి పరిపాలిస్తుండగా వాలి ఇంద్రుడు కొడుకు కాబట్టి అతనికొక హారం ఇస్తాడు. ఆ హారం వాలి మెడలో ఉండగా ఎవరు అతనితో యుద్ధం చేసినా వారిలో సగం బలం వాలికొచ్చేస్తుంది. ఒకరోజు వాలికి మాయావి అనే రాక్షసునితో యుద్ధం జరుగుతుంది. మాయావి పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు. వాలి ఆ గుహలోకి వెళ్తూ సుగ్రీవుని గుహ దగ్గర కాపలా పెడతాడు. గుహ లోపల సంవత్సరం పాటు యుద్ధం జరుగుతుంది. వాలి మాయావిని చంపేస్తాడు. ఆ రక్తంతో గుహ నిండిపోయిందంట. వాలిగాని చనిపోయాడేమో అనుకుని సుగ్రీవుడు ఒక పెద్ద కొండ తెచ్చి ఆ గుహ ద్వారానికి అడ్డు పెట్టేస్తాడు. కిష్కిందకు వెళ్లి తనని రాజుగా పట్టాభిషేకం చేయించుకొని తన భార్య అయిన రుమాతో పాటు వాలి భార్య అయిన తారను కూడా ఉంచుకుంటాడు. హాయిగా కిష్కిందను పరిపాలించుకుంటున్నాడు. వాలి చాలా కాలం కష్టపడి ఆ గుహకు అడ్డుపెట్టిన ఆ కొండ శిఖరాన్ని తన్ని బయటికి వస్తాడు. సుగ్రీవుడే ఈ పని చేశాడని ఎంతో కోపంతో కిష్కిందకు వస్తాడు. తన భార్యను అతను ఉంచుకొని సింహాసనాన్ని లాక్కోవడం చూసి సుగ్రీవుడి మీద మహాకోపంతో అతన్ని కొట్టడానికి బయలుదేరతాడు. భయంతో పారిపోయిన సుగ్రీవుడు భూలోకమంతా తిరుగుతాడు. వాలి సుగ్రీవుణ్ణి పట్టుకొని నీవు నా సోదరుడు కాబట్టి చంపకుండా విడిచిపెడుతున్నాను, వెళ్లి ఎక్కడో చోట బ్రతుకు అని వదిలేస్తాడు. వాలి వెళ్లి కిష్కిందకు రాజై తన భార్యతో పాటు రుమాను కూడా ఉంచుకుంటాడు. వాలి పెళ్లాన్ని సుగ్రీవుడు, సుగ్రీవుడు పెళ్లాన్ని వాలి. అబ్బబ్బబ్బా, కొట్టండ్రా రామాయణానికి జై. సుగ్రీవుడు పారిపోతున్నప్పుడు హనుమంతుడితో పాటు కొంతమంది వానరులు సుగ్రీవుని పక్షం వహించి అతనితో పాటు ఋష్యమూక పర్వతం మీద తలదాచుకుంటారు. వాలికి ఉన్న ఒక శాపం వలన అతడు ఆ పర్వతం మీదకి రాలేడు. ఇక ఈ సొల్లంతా పక్కన పెట్టి స్టోరీలోకి వచ్చేద్దాం. ఎవరో వచ్చారన్న సంగతి సుగ్రీవునికి తెలిసి వాలిగాని వాళ్ళని పంపాడేమో అనుకుని భయపడి పారిపోతాడు. అప్పుడు హనుమ ఎంటర్ అవుతాడు. రావడమే అతను ఎంత ఎర్రిపప్పో రుజువు చేసుకుంటాడు. భయపడకు సుగ్రీవా, భయపడకండి వానరులారా, వాలి ఇక్కడికి రాలేడు, అది ముని శాపం అంటాడు. వాలి రాకూడదు సరే, ఎవరినైనా పంపొచ్చు కదా. ఆ మాత్రం కూడా ఆలోచించలేని హనుమని మీరందరూ హీరోని చేశారా? పైగా హనుమ వాలి మూర్ఖుడు, నీ భార్యను తీసుకుపోయాడు అంటూ తిడతాడు. సుగ్రీవుడు వాలి గురించి అందరితోనూ అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధాలను నమ్మేసే హనుమంతుడు వాలిని తిట్టాడు. సుగ్రీవుడు హనుమంతునితో నువ్వు మనిషి రూపంలో వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళెవరో కనుక్కో అని పంపుతాడు. హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణులను కలుసుకొని మీరెవరో అని అడుగుతాడు. అందుకు వారేం మాట్లాడరు. వాలికి భయపడి సుగ్రీవుడు ఇక్కడే దాక్కున్నాడు, మీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు అని రాముడితో చెప్తాడు. హనుమ
వాళ్ళు నిజంగా వాలి పంపిన వాళ్ళైతే ఏం చేస్తావ్? ఏంటి తింగర మాటలు? ఇంత అజ్ఞానంగా మాట్లాడిన హనుమతో రాముడు ఇతడెవరో చతుర్వేదాల్లో శిక్షణ పొందినవాడై ఉంటాడు, అందుకే ఇంత మాట నేర్పరిగా మాట్లాడుతున్నాడు అంటాడు. ఇంకా ఏదేదో పొగిడేస్తాడు. ఆ తర్వాత లక్ష్మణుడు హనుమను పొగడటం స్టార్ట్ చేస్తాడు. అవసరం ఉంది కదా, అన్నదమ్ములు ఏదన్నా మాట్లాడతారు. ఇక తరువాత లక్ష్మణుడు రాముణ్ణి పొగిడి జరిగిన గతమంతా చెప్తాడు. హనుమంతుడు వెంటనే తన సొంత రూపంలోనికి మారిపోయి రామలక్ష్మణులను భుజాల మీద కూర్చోబెట్టుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకుని పోతాడు. అలాగే లంక కూడా తీసుకుని పోయి ఉంటే రామసేతు కట్టాల్సిన పనే ఉండకపోదును. సుగ్రీవుని దగ్గరకు హనుమ వెళ్లి రాముని స్టోరీ మొత్తం చెప్పి రాముడికి డబ్బా కొడతాడు. సుగ్రీవుడు ఎంతో ఆనందంతో మనిషి రూపంలోనికి మారిపోయి రాముడికి షేకండ్ ఇచ్చి ఇద్దరు గాఢంగా కౌగిలించుకుంటారు. వెంటనే హనుమంతుడు తన సొంత రూపానికి వచ్చేస్తాడు. రే లలితులంబుడి ఆల్రెడీ రూపాన్ని మార్చేసుకున్నాడు కదరా, వాల్మీకి మర్చిపోయాడా ఏంటి? కదా మిస్టేక్స్ ఉంటాయిలే. వెంటనే ఆంజనేయుడు చెట్లను విరిచి మంట పెట్టి చుట్టూ పూలతో డెకరేట్ చేస్తాడు. రామసుగ్రీవులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ప్రతిజ్ఞతో చేయి పట్టుకొని అగ్ని చుట్టూ తిరుగుతారు. రే ఆపటేసావేంట్రా? పెళ్లి కాదా అన్నా? అప్పుడు రాముడు సుగ్రీవుడు ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు ఎంత చూసుకున్నా వారికి తనివి తీరలేదంట. ఇక నుండి సుఖదుఖాల్లో ఇద్దరం ఒకటే అనుకుంటారు. ఇద్దరికి భార్యలు దూరం అయ్యారు కదా, ఆ మాత్రం ఉంటదిలే. సుగ్రీవుడు రాముడితో, నా అన్న అయిన వాలి నన్ను వంచించి నా రాజ్యాన్ని నా భార్యను కూడా దౌర్జన్యంతో లాక్కున్నాడు. నేనిక్కడ దాక్కుని భయపడుతున్నాను. నన్ను చంపడానికి చాలాసార్లు ఇక్కడికి మనుషుల్ని పంపించాడు. వాళ్లతో యుద్ధం చేసి నేను గెలిచాను. దయచేసి నాకు అభయం ఇచ్చి నా భయం పోగొట్టు, నా అన్నను చంపే అంటాడు. వెంటనే రాముడు, నా బాణాలు మామూలు బాణాలు కాదు, ఆ దుర్మార్గుడైన వాలిని చంపి నీకు రాజ్యం ఇస్తానని మాటిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు అందుకు ప్రతిగా సీతను తెచ్చి నీకిస్తానని మాట ఇస్తాడు. అలా అనగానే లంకలో ఉన్న సీతకి రావణుడికి ఒకేసారి ఎడమకన్ను అదిరిందంట. ఏం కర్మరాబాయి మనకి. బాబు గరికిపాటి, బాబు చాగంటి, రే ఎరుకొక్కలు మీరు కూడా రండిరా. ధర్మం తీర్చేవాడు ఎవడైనా ఒకవైపు వాడి వాదన విని ఏది తప్పో నిర్ణయించేస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అలా చేయరు, కానీ రాముడు అలా చేశాడు. రాముడు ముమ్మాటికి ధర్మాత్ముడు కాడు, న్యాయవంతుడు కాదు. సుగ్రీవుడు రాముడితో, ఒకరోజు ఒక రాక్షసుడు రామ లక్ష్మణ అని కేకలు వేస్తున్న ఒక స్త్రీని విమానం మీద ఆకాశంలోనికి తీసుకుపోతుంటే చూశాను. అప్పుడు ఆమె నన్ను చూసి తన బంగారాన్ని మూటలో కట్టి కింద పడేసింది. ఇదిగో ఇవే అని చెప్పి రాముడికిస్తాడు. రాముడు వాటిని చూడగానే బిగ్గరగా ఏడుస్తూ కింద పడిపోతాడు. దొర్లి ఏడుస్తుంటాడు. సుగ్రీవుడు రామునితో, పరస్త్రీని ఎత్తుకుపోయిన ఆ క్రూర రాక్షసుడు అంటూ రావణుణ్ణి తిడతాడు. సుగ్రీవా, నువ్వు నీ అన్న భార్యని ఉంచుకోలేదా? ఇప్పుడు సొలి చెప్తున్నావా? రామాయణంలో అందరూ ఇంతే. సుగ్రీవుడు రామునితో, ఏడవకు, ధైర్యం వహించు. నా భార్యను కూడా నేను కోల్పోయాను, కానీ నేను నీలా శోకించడం లేదు. నేను వానరున్నైన మూడుణ్ణి, అయినా ధైర్యంగా ఉన్నాను. నువ్వెందుకిలా ఏడుస్తున్నావు? ధైర్యం ఉన్నవాడు కష్టం వస్తే ఆలోచిస్తాడు, కానీ ఇలా ఏడవడు. మూర్ఖుడు మాత్రమే ఇలా దైన్యానికి గురవుతాడు అంటాడు. కోతులతో నీతులు చెప్పించుకున్న రాముడు జై శ్రీరామ్. సుగ్రీవునితో మూర్ఖుడాని తిట్టించుకున్న రాముడు చూడ్డానికేమో కండల వీరుడు, కష్టం వస్తే కన్నీళ్లు కారుడు. అతడే మన శోకాల రాముడు. జై శ్రీరామ్. రాముడికి ఇన్ని నీతులు చెప్పి తన భార్య గుర్తొచ్చింది అంటూ ఈసారి సుగ్రీవుడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సరిపోయారిద్దరూను. రాముడు ఏడవడం, కింద పడి దొరలడం ఇవన్నీ చూసిన సుగ్రీవుడికి రాముడు వాలిని చంపగలడా లేదా అని సందేహం వచ్చి రాముని బలానికి పరీక్ష పెడతాడు. ఒక్క బాణంతో 7 మద్ది చెట్లను విరగొట్టి రాముడు తన బలాన్ని నిరూపించుకుంటాడు. అప్పుడు రామసుగ్రీవులనే గాఢ స్నేహితులు వాలిని చంపడానికి ప్లాన్ చేస్తారు. రాముడు సుగ్రీవుడు గాఢంగా కౌగిలించుకుని, నువ్వు వాలిని యుద్ధానికి పిలువు, నేను చంపేస్తానని రాముడు అంటాడు. సుగ్రీవుడు రెచ్చిపోయి వాలిని పిలుస్తాడు. వాలి వచ్చి సుగ్రీవుడిని పచ్చడిగా కొట్టి తరిమేస్తాడు. సుగ్రీవుడు రాముడి దగ్గరకు వెళ్లి, నువ్వెందుకు రాలేదని అడుగుతాడు. మీ అన్నదమ్ములిద్దరూ అచ్చం ఒకేలా ఉండడం వలన గుర్తుపట్టలేకపోయానంటాడు. బట్టలు కూడా ఒకే రకంగా వేసుకున్నారట. రే కర్రే లలితులంబుడి, అడవిలో ఉండేవాడు రాజు ఒకేలా ఉంటారా? ఒకే రకం బట్టలు వేసుకుంటారా? వాలి తండ్రి వేరు, సుగ్రీవుడి తండ్రి వేరు, ఇద్దరూ ఒకలా ఎందుకుంటారా? పైగా వాలి మెడలో ఇంద్రుడిచ్చిన హారం ఉంటుంది కదా, ఎర్రి రాముడు కదా, గుర్తుపట్టలేకపోయి ఉంటాడులే. అని ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. సుగ్రీవుడి మెడలో దండ వేసి మళ్లీ వాలిని పిలువు అంటాడు. వాలి వెళ్తుంటే అతని భార్య అయిన తార వాలిని కౌగిలించుకుని మళ్లీ పిలిచాడు అంటే ఏదో ప్లాన్ వేశారు, దయచేసి వెళ్లొద్దు అని బ్రతిమాలుతుంది. పైగా అతనితో రాముడున్నాడు, నిన్ను చంపేస్తారేమో అంటుంది. అందుకు వాలి, రాముడు ధర్మాత్ముడు, నాలో ఏ తప్పు లేదు కాబట్టి అతడు నన్ను చంపడు అంటాడు. వాలిబయ్యా, రాముడికంత సీన్ లేదు, రాముడు ధర్మాన్ని పాటించడు. రాముడు ఏం చేస్తే అదే ధర్మమని మనం నమ్మేయాలంతే. వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటుంటే రాముడు చాటు నుండి బాణం వేస్తాడు. వాలి స్పృహ తప్పి కింద పడిపోయి కాసేపటికి స్పృహలోనికి వచ్చి
రాముణ్ణి తిడతాడు భయ్యా. ఆ తిట్లన్నీ నిజమే అని రామాయణం కూడా చెప్తుంది. వాలి సవినయంగా ధర్మబద్ధంగా తిడుతూ ఇలా అన్నాడట, నువ్వు ఉత్తమ వంశంలో పుట్టిన క్షత్రియుడువని, ధర్మం తెలిసినవాడవని, సకల సుగుణాలు గలవాడవని లోకమంతా చెప్పుకుంటుంటే నిజమని నమ్మాను. నువ్వు తేడా అని తార చెప్పినా వినకుండా సుగ్రీవునితో యుద్ధానికి వచ్చాను. కానీ నీ బుద్ధి దారి తప్పింది. నీవు ధర్మం ముసుగు వేసుకున్న అధర్ముడివి. నీ ఆచారాలన్నీ పాపాలు. నీవు గడ్డితో కప్పబడిన బావివి, బూడిదలో దాగిన నిప్పువి, సత్పురుషుల వేషంలో ఉన్న పాపాత్ముడివి, ధర్మాన్ని అడ్డుపెట్టుకుని లోకాన్ని మోసం చేస్తున్నవాడువు. నేను నీకు ఏ అపకారం చెయ్యలేదు. నన్ను ఎందుకు చంపావు? పక్కవాడితో యుద్ధం చేస్తుంటే మధ్యలో వచ్చి ఎందుకు చంపావు? నీవు మునివేషంలో ఉన్న అధర్మపరుడివి. సరైన పుట్టుక పుట్టినవాడెవడు ఇలా చేయడు. ఏమి ఆశించి నన్ను చంపావు? నీ దగ్గర ఒక్క రాజలక్షణం కూడా లేదు. నీవు కామదాసుడివి, కోప స్వభావుడివి, చపలుడవు, తోచినట్లు జనాన్ని చంపేవాడువు. నీ బుద్ధి మంచిది కాదు. నీవు నీచుడవు, రాజద్రోహివి. నా మాంసం తినడానికి కూడా పనిచేయదు కదా. ఎందుకు చంపావు? నీలాంటి వాడి పాలనలో పడిన భూమి దిక్కులేనిది. నీవు కపటివి, నక్క వినయం గలవాడువు. గొప్ప దశరథుడికి నువ్వు ఎలా పుట్టావు? నువ్వే కనుక నాతో ఎదురుపడి యుద్ధం చేసుంటే క్షణంలో చంపేసేవాణ్ణి. పాము కాటు వేసినట్లు చాటు నుండి బాణం వేశావు. నీవు సీత కోసం సుగ్రీవుణ్ణి కాకుండా నన్ను ఆశ్రయించి ఉంటే ఒక్కరోజులో తెచ్చి ఇచ్చేవాణ్ణి, రావణుణ్ణి బంధించేవాణ్ణి. కాని నీవు సుగ్రీవుని కోసం నన్ను చంపుతున్నావు అని ధర్మబద్ధంగా అన్నాడట. రామాయణం చదివిన ఎవ్వడికైనా వాలి మాటల్లో ఒక్కటి కూడా తప్పనిపించదు. అందుకు రాముడు, నీ తమ్ముని భార్య నీకు కూతుర్లాంటిది, ఆమెను నువ్వు ఉంచుకోవడం తప్పు అంటాడు. మేము క్షత్రియులం, మీరు మృగాలు, చాటు నుండి చంపడం ధర్మమే అంటాడు. రాముడు తన తప్పుని ఎలా కవర్ చేసుకుంటున్నాడో చూడండి. వేట కోసం మృగాన్ని చంపడం, సుగ్రీవుని తృప్తి కోసం వాలిని చంపడం రెండు ఒకటేనా? ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే చాటు నుండి చంపడం ధర్మమా? ముమ్మాటికి వాలి చెప్పినట్లుగా రాముడు ద్రోహి, ధర్మవిరోధి. రామా, నువ్వు కారుణ్య రాముడివి కాదు, కవరింగ్ రాముడివి. రే మా దేశ ప్రజల్ని వెర్రుల్ని చేస్తున్న దేశద్రోహులారా, రండి, నాకు సమాధానం చెప్పండి. వానరులు మృగాలైతే హనుమంతుడు కూడా మృగమే, ఒప్పుకుంటారా? మృగాలకు పూజలేంట్రా? తర్వాత నుంచి నేను హనుమంతుణ్ణి మృగం అంటాను. కోపం వస్తే వానరుల్ని మృగాలని ఎందుకన్నావని మీ రాముణ్ణి అడగండి. వానరులు మృగాలైతే తమ్ముడి భార్య కూతురులాంటిది అవ్వడమేంటి? వానర మృగాలకి ఇవెందుకు వర్తిస్తాయి? అయినా జంతువులకు వరసలేంటి? రామాయణంలో వానరులు పిండాలు పెట్టారు, అన్నీ మనుష్య ధర్మాలే పాటించారు. వాళ్ల మీద తప్పు మోపే ప్రతిసారి మనుషుల ధర్మాన్ని ఆపాదించారు. కానీ రాముడు తప్పు చేసి ధర్మ విరుద్ధంగా వాలిని చంపినప్పుడు మాత్రం మృగధర్మాన్ని ఆపాదిస్తారు. నువ్వు దశరథ రాముడు కాదు, దొంగరాముడివి. జై శ్రీరామ్. వాలి చచ్చిపోతూ సుగ్రీవుణ్ణి పిలిచి, నేను చచ్చిపోతే ఈ హారం యొక్క మహిమ పోతుంది, బతికుండగానే ఈ హారం నువ్వు తీసుకో అంటూ తన తమ్ముడికి హారం ఇచ్చి వాలి చనిపోతాడు. తార వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. సుగ్రీవుడు తప్పు తెలుసుకొని రామునితో అసలు జరిగిన విషయాన్ని చెప్తాడు. తానే తప్పు చేశానని, తన అన్న భార్యను ఉంచుకున్నానని, రాజ్యాన్ని లాక్కున్నానని, వాలి నన్ను చంపాలని ప్రయత్నించలేదని, నేనే అబద్ధం చెప్పానని చెప్తాడు. రే కరినాయాలా, ఒరే మతోన్మాద పిచ్చికొక్కల్లారా, మీ రాముడికే కనుక ధర్మముంటే తల్లితో సమానమైన వదిన్ని ఉంచుకున్నందుకు సుగ్రీవుణ్ణి అక్కడే చంపాలి. కాని చంపలేదు. అబద్ధాలు చెప్పి అన్యాయంగా వాలి మరణానికి కారణమైనందుకు సుగ్రీవుణ్ణి చంపాలి, కాని చంపలేదు. లేదా మీ రాముడు ధర్మం తప్పి ప్రవర్తించినందుకు, అబద్ధాన్ని నమ్మి అన్యాయంగా ఒకరిని చంపినందుకు ఉరేసుకొని చావాలి. ఇవేమీ చేయకుండా సుగ్రీవుణ్ణి ఓదారుస్తాడు. సుగ్రీవుణ్ణి రాముడు ఎందుకు చంపలేదు? సీతను తీసుకువస్తాడనే స్వార్థం. ఛీ, ఏం రాముడు భయ్యా మీ రాముడు? స్వలాభం కోసం ధర్మాన్ని తప్పిన రాముడు. ఇలా దొంగచాటున అన్యాయంగా అధర్మంగా వాలిని చంపితే రాముడు యుద్ధం చేసి వాలిని చంపాడు అంటూ ఆంజనేయ మృగం, సుగ్రీవ మృగం రాముడికి డబ్బా కొడతారు. ఏంటో ఈ సొల్లు ఎలివేషన్లో. వాలిని చంపినందుకు నాకు సంతాపం కాని దుఃఖం కాని లేవని రాముడు అంటాడు. ఎందుకంటే రాముడికి మనస్సాక్షి లేదు కదా. మనిషికి చేసినట్లుగా వాలికి అంత్యక్రియలు చేసి పిండం పెట్టారు. సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి వాలి కొడుకైన అంగదుణ్ణి యువరాజుగా చేస్తారు. అప్పుడు రాముడు ప్రపంచంలోని మానవత్వం, ప్రేమానురాగాలు కలిగిన ఏ మనిషి తీసుకొని నిర్ణయం తీసుకుంటాడు. ఇది వర్షాకాల ప్రారంభం. 4 నెలలు వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో సీతను వెతకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలలు ఆగిపోయి ఆ తరువాత సీతను వెతుకుదాం. ఈ లోపు మీరు కిష్కింధలో కుటుంబాలతో సంతోషించండి. మేము ఈ అందమైన ప్రశ్రవణగిరిలో కాలం గడుపుతాం అంటాడు. రే ఎర్రికర్రి, కర్మకాలి నీకు పెళ్ళయిందనుకో, నీ పెళ్ళాన్ని పందిప్రసాద్గాడు ఎత్తుకుపోయాడనుకో, ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది అని ఇంట్లో కూర్చుంటావా? వెళ్ళి వెతుకుతావా? వీడియో చూస్తున్న అందరినీ అడుగుతున్నాను, మీ ఇంట్లో ఎవరినైనా కిడ్నాప్ చేస్తే మీరు కూడా వాతావరణం గురించి, పరిస్థితుల గురించి ఆలోచిస్తారా? వెళ్ళి వెతుకుతారా?
రే పిలకదాసు, రావణుడు సీతని రేప్ చేస్తున్నాడా, అనుభవిస్తున్నాడా, చంపేస్తాడా అని ఎంత కంగారుంటుంది. పోని వెతికేది మనుషులా వర్షానికి భయపడ్డానికి? కోతులు, మృగాలు, అడవి జంతువులకి వర్షంతో సమస్య ఏంట్రా? రే పిలకదాసు, ఏంట్రా నీ రాముడు ఇంత తేడాగా ఉన్నాడు? ఏంట్రా నీ రామాయణం ఇంత చెత్తగా ఉంది? చెత్త రాముడు, చెత్త పుస్తకం. వర్షం తగ్గేదాకా సీతను వెతకను అంటూ 4 నెలలు పరాయివాడి దగ్గర భార్యను వదిలేసిన రాముడు జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక దొరికిందే ఛాన్స్ అని సుగ్రీవుడు రాముని ఆశీస్సులతో భర్త చచ్చిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తారతోనూ తన భార్య అయిన రుమాతోనూ రాత్రి పగలు రొమాన్సే రొమాన్స్. మంత్రులకు రాజ్యం అప్పగించి రాజ్య విధులు గాలికి వదిలేసి మందు తాగడం, వదినని భార్యని అనుభవించడం. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. ఏం రామాయణంరా ఇది? ఒక్కడంటే ఒక్కడు సరైనోడు లేడు, అందరూ తేడానే. ఇది రామాయణమా రంకాయనమా? రే ఉన్మాదుల్లారా, ఎర్రి కుక్కల్లారా, రే ముళ్ళపంది ప్రవీణు, నువ్వు కూడా రారా. ఇక ప్రసరవణగిరిలో రాముడేం చేస్తున్నాడో చూద్దాం. రాముడిలా అంటున్నాడు, లక్ష్మణ, ఈ స్థలం ఎంతో రమ్యంగా ఉంది, గాలి బాగా వీస్తుంది, ఇక్కడే ప్రశాంతంగా గడుపుదాం. ఇక్కడ జాజి పొదలు, మల్లె పొదలు ముచ్చటగా ఉన్నాయి, పక్షుల కిలకిలలు వినసంపుగా ఉన్నాయి. ఈశాన్యం పల్లంగా ఉండడం వల్ల ఇది మనకు శుభం. పూలు పూసిన చెట్లు అలంకరించుకున్న అమ్మాయిల్లా ఉన్నాయి. ఆహా రామా, ప్రవహించే నది నవ్వుతున్న యువతిలా ఉంది. కిష్కిందలో సుగ్రీవుడు వేయిస్తున్న కేకలేమన్నా వినిపిస్తున్నాయా ఏంటి? కాసేపటికి రాముడు సీతను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంటాడు. రాముడు ఏ పరిస్థితుల్లోనూ బాధపడ్డు అంటూ కబుర్లు చెప్తుంటారు, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటాడు. సీతంటే కామమో తెలీదు, ప్రేమో తెలీదు, నిమిషం నిమిషానికి మారిపోతుంటాడు. ఏడ్చే మగాన్ని నమ్మకూడదనే సామెత ఎక్కడుండే వచ్చుంటది. ఇక్కడి దొంగరాముడు గొప్ప సైన్స్ చెప్తాడు. స్త్రీ 9 నెలలు బిడ్డను గర్భంలో ఉంచి ప్రసవించినట్లు సూర్యకిరణాలకి ఆవిరైన నీరు 9 నెలల మేఘాల్లో ఉండి వర్షంగా కురుస్తుందట. ఎర్రికొక్కలో మీరు కూడా ఈ ఎర్రిరాముడి మాటలే నమ్ముతారా? ఎప్పుడూ వేసవి తర్వాతే వర్షాకాలం వస్తుంది. వేసవిలో వేడిగాలుల వలన తేమ పెరిగి వేసవి వేడి తగ్గగానే వేడిగాలి పైకి వెళ్లి ఘనీభవించి మేఘాలుగా మారి వర్షంగా కురుస్తుంది. అంటే మేలో నీటి ఆవిరే జూన్లో వర్షంగా కురుస్తుంది. 9 నెలల మేఘంలో ఉండి రాదు. రెయిన్ సైక్లింగ్ కోసం ఏమాత్రం తెలియనివాడు మన ఎర్రిరాముడు. జై శ్రీరామ్. ఇప్పుడు రాముడు చెప్పిన వర్షాకాల మర్మాలు ఇంకా విందాం. వర్షాకాలంలో రాత్రులు మేఘాలు ఆవరించి బాగా చీకటిగా ఉండడం వలన ప్రేయసీ ప్రియుల సుఖానుభవానికి అనుకూలంగా ఉంటుందట. ప్రేమికులకు పెళ్లి అవ్వలేదు కాబట్టి చీకటిగా ఉంటేనే ఏ తుప్పల్లోకో సందుల్లోకో వెళ్లి రమించొచ్చు అని రాముడు చెప్తున్నాడు. వ్యభిచారం ఎప్పుడు చేస్తే బాగుంటుందో యూత్కి మంచి ఐడియా ఇచ్చిన కామాత్ముడు మన దొంగరాముడు. జై శ్రీరామ్. వర్షాకాలం భార్యని వెతకడానికి అనుకూలంగా ఉండదట, లవర్తో రొమాన్స్ కి మాత్రం బాగుంటుందట. జై శ్రీరామ్. వర్షాకాలంలో యువతులు కామభావంతో ప్రియుడి దగ్గరికి వెళ్తారు అని రాముడు అంటాడు. ఏ పురుషుడికి కోరికలుండవా? స్త్రీలకే కామ కోరికలు ఎక్కువనేది రాముడి ఉద్దేశం. వర్షాకాలంలో ఆవులు, ఎద్దులు సమానంగా కామంతో ఉంటాయట. జై గోమాత. వర్షాకాలంలో చక్కని స్తనాలు గల కొత్త పెళ్లి కూతురు సిగ్గు లజ్జ వదిలేసి కామావేశంతో భర్త దగ్గరకు వెళ్తుందట. రాంబయ్య, నువ్వు చాలా మంచోడువని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఏంటి భయ్య ఈ బూతులు? చాలా మంది రామకోటి రాస్తూ ఉంటారు, రాముడు మాత్రం కామకోటి రాస్తున్నాడు. జై శ్రీరామ్. వర్షాకాలంలో ఏనుగులు మదమెక్కువ ఉంటాయట. వనవాసం చెయ్యరా అని పంపిస్తే ఈ 13 సంవత్సరాలు నువ్వు చేసిన రీసెర్చ్ ఇదన్నమాట. వర్షపు చినుకుల్ని చూసిన రాముడు స్వర్గంలో స్త్రీలు తమ ప్రియులతో క్రీడిస్తున్నప్పుడు తెగిపోయిన హారాల్లో నుంచి ముత్యాలు రాలినట్లు వర్షపు చినుకులు పడుతున్నాయట. బాబోయ్ రామా, రాముడివి కాదు రసికుడివి, రసికుడువు కాదు కసికుడివి, రసిక కసిక శిఖామణుడివి. రే లలితలంబుడి, స్వర్గంలో రొమాన్స్ జరుగుతుందా రేపు జరుగుతుందా? హారాలు తెంపేసుకోవడమేంట్రా? మీ 33 కోట్ల దేవతలతో చెప్పండ్రా హారాలు తెంపుకోవద్దని. ఎవరైనా తప్పులు మాట్లాడితే రామ రామ అని ఎందుకంటారంటే రాముడు అన్ని తప్పులే మాట్లాడతాడు కాబట్టి. రాముడికి అసూయ లేదని డబ్బా కొడుతుంటారు, కాని రాముడు ఇలా అంటాడు. సుగ్రీవుడు రాజ్యాన్ని పొందుకొని ఈ వర్షాకాలంలో భార్యతో బహుగా సంతోషిస్తుంటాడు. నేనైతే రాజ్యాన్ని జారవిడుచుకొని భార్యను కోల్పోయి ఇలా ఏడుస్తున్నాను. నా శోకానికి అంతే లేదు అంటాడు. ఎవడాడమన్నాడు? వెళ్ళి ఎత్తుకోవచ్చు కదా. వర్షాకాలం ముగిసింది. జంతువైన హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్లేసరికి అతడు అహోరాత్రులు స్త్రీలోలుడై ఉంటాడు. సుగ్రీవునితో మాట్లాడి సీతాన్వేషణ బాధ్యతను గుర్తు చేస్తాడు. రాముడు తలుచుకుంటే అతడే సీతను తీసుకురాగలడు, అయినా మన సహాయం అడిగాడు అంటాడు. మరి రాముడే అల్లొచ్చు కదా. అక్కడ రాముడేమో సీతను తీసుకురావడం చాలా కష్టంగా ఉండేలా ఉంది అంటాడు. ఇక్కడ ఈ మృగమేమో రాముడి కంటే పోటుగాడు ఎవడూ లేడంటుంది. రే కర్రే, ఏంట్రా ఈ రామాయణం?
వెంటనే సుగ్రీవుడు నీలుడు అనే వానర నాయకుణ్ణి పిలిచి 15 రోజుల్లో వానర సైన్యమంతా రావాలి, లేదంటే మరణశిక్ష విధిస్తానని చెప్పి మళ్లీ రాసక్రీడలు స్టార్ట్ చేస్తాడు. ఇక్కడేమో రాముడు మన్మధుడు సీతకు కామకోరికలు పుట్టిస్తున్నాడో ఏంటో అని పెద్ద పెద్ద కేకలతో ఏడుపులు. లక్ష్మణుడు చూసి రాముడితో పరాక్రమము వదిలి పురుష ప్రయత్నం మాని కామ పరతంత్రుడవ్వడం ఎందుకు అని బుద్ధి చెప్తాడు. రాజ్యం పోయి భార్య దూరమై దయనీయ స్థితిలో ఉన్న నాపై సుగ్రీవుడు జాలి పడట్లేదేంటి అని రాముడు బాధపడతాడు. ఇలాంటి రాముణ్ణి ఎవడ్రా వీరుడన్నదే? రామాయణంలో చాలాసార్లు రాముడు ఏడవడం, లక్ష్మణుడు బుద్ధి చెప్పడం, వెంటనే రాముడు ధైర్యపడ్డం, మళ్ళీ అంతలోనే ఏడవడం అనేవి పదే పదే కనిపిస్తాయి. రామా, నీవు రామచంద్రుడివి కాదు, రామచంచలుడివి. సుగ్రీవుడు సీతాన్వేషణ ఏర్పాట్లు ప్రారంభించిన విషయం తెలియని రాముడు కోపంతో సుగ్రీవుడు నన్ను అవమానించి చులకనగా భావించిన దురాత్ముడు, మతిలేనివాడు, మాట తప్పినవాడు, మోసగాడు, మూర్ఖుడు అని తిడతాడు. రాముడికి అంతా అనుమానమే. తర్వాత మీకే అర్థమవుతుందిలే. సుగ్రీవుడు మత్తులో కామంతో ఉన్నాడని రాముడికెవర్రా చెప్పారు? ఎర్రి కుక్కల్లారా చెప్పండ్రా. రచయిత కథ చెప్తూ ఫ్లోలో మర్చిపోయి రాసేశాడని నేను అంటాను. మీరేమంటారా? అందులో ఒక కుక్క మా రాముడు మామూలోడు కాదండి, ఆత్మలో అన్ని విషయాలు గ్రహించేస్తాడు అంటాడనమాట. అలాగా? ఆత్మజ్ఞానంతో సుగ్రీవుడు మత్తు పదార్థాలు తీసుకున్న విషయం తెలుసుకున్న రాముడు సుగ్రీవుడు అప్పటికే సీతాన్వేషణ పనులు మొదలుపెట్టాడన్న సంగతి ఎందుకు తెలుసుకోలేదురా? సుగ్రీవుడు స్త్రీలతో కామక్రీడలు ఆడుతున్న విషయం గ్రహించిన రాముడు సీత ఎక్కడుందో ఎందుకు గ్రహించలేకపోయాడ్రా? చెప్పారులేరా సొల్లు పురాణం, దాని పేరే రామాయణం. జై శ్రీరామ్. రాముడు లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టి మాట తప్పేవాడు ఉత్తమ పురుషుడు కాడని, వీరుడు కాడని సుగ్రీవునితో చెప్పమంటాడు. అవసరం వచ్చినప్పుడేమో వానరులు వీరులు, అధర్మంగా ప్రవర్తించాలనుకున్నప్పుడు వానరులు మృగాలు. రామా, ఏంటి నీ డ్రామా? లక్ష్మణ, నా మాటగా చెప్పు, నువ్వు కృతజ్ఞుడవు. మాట తప్పిన నువ్వు చస్తే మృగాలు కూడా నీ మాంసం తినవు. కోపం వస్తే నా బాణం ఎత్తి నీతో యుద్ధం చేస్తాను. వాలిని చంపినట్లు నిన్ను కూడా చంపుతాను. నిన్నే కాదు, నీ కుటుంబం అంతటినీ చంపుతానని వార్నింగ్ ఇవ్వమంటాడు. సుగ్రీవుడు ఆల్రెడీ సీతాన్వేషణ కార్యక్రమం మొదలుపెట్టేశాడు. జరిగింది తెలుసుకోకుండా రామా ఏంటి తొందర? నువ్వు కోదండరాముడు కాదు, కంగారరాముడివి. రాముడి కంటే కంగారోడైన లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి దారుణంగా తిట్టి వాణ్ణి నేనే చంపుతానంటూ మహాకోపంతో బయలుదేరుతాడు. మాట తప్పితే చంపేస్తారా? రాముడు భరతుడికి పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చి ఆ మాటను తప్పలేదా? ఒరే, అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కోపంతో బయలుదేరిన లక్ష్మణుడితో రాముడు, లక్ష్మణ, మిత్రవధ చేయకూడదు. విషయం తెలుసుకోకుండా ప్రాణం తీయడం సత్పురుషుల లక్షణం కాదు. ముందు చంపుతానని వార్నింగ్ ఇవ్వమన్నది రాముడే, చంపడం తప్పన్నది రాముడే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. రామా, వాలినెందుకు విషయం తెలుసుకోకుండా చంపావు? వాలి మృగం కాబట్టా? వాలి మృగమైతే సుగ్రీవుడు కూడా మృగమే కదా. నిమిషానికి మారిపోతున్నావేంటి రామా? నువ్వు రాముడివా అపరిచితుడివా? లక్ష్మణుడు మహాకోపంతో వేగంగా వెళ్తుంటే చెట్లు పడిపోయాట, కాళ్ళ కింద రాళ్లు గుండగుండా అయిపోయాట. అతని కోపం చూసి వానరులంతా పరుగులు పెట్టారట. కొందరు సుగ్రీవుని దగ్గరకు వెళ్లి లక్ష్మణుడు కోపంతో వచ్చాడని చెప్పారు. సుగ్రీవుడు తన భార్యతో కామక్రీడలో ఉండి వినలేదు. రాముని మిత్రుడు ఎంత మంచోడో. వాలి కొడుకైన అంగదుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లి లక్ష్మణుని విషయాన్ని చెప్తాడు. కామమత్తులో ఉన్న సుగ్రీవుడు మొత్తానికి లేచాడు. లక్ష్మణుడు నా మీద ఎందుకు కోపంగా ఉన్నాడు? నా కోసం ఎవరైనా చెడుగా చెప్పారా అనుకుంటాడు. సుగ్రీవా, ఈ అన్నదమ్ములకి ఎవరూ ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళకు వాళ్లే అన్ని ఊహించేసుకుంటారు, అనుమానించేస్తారు. అప్పుడు శాఖాజంతువైన హనుమంతుడు రాముడు లోకాపవాదమునకు భయపడక ఏ తప్పు చేయని వాలిని నీ మీద ప్రేమతో చంపాడు అని సుగ్రీవునితో చెప్తాడు. హనుమ, రాముడు లోకాపవాదమునకు భయపడ్డా. ఇదే రాముడు తరువాత లోకాపవాదానికి భయపడే గర్భవతి అయిన భార్యను అడవుల్లో వదిలేస్తాడు. రే కర్రే, మీరందరూ ఎర్రిపప్పలు కాబట్టి రాముణ్ణి నమ్ముతున్నారా, లేక రాముడే మిమ్మల్ని అందరినీ ఎర్రిపప్పలను చేశాడా? చెప్పరా కర్రే. లక్ష్మణుడు కోపంతో ఉన్నాడన్న భయంతో సుగ్రీవుడు తారను పంపిస్తాడు. జరిగిన విషయం తెలుసుకోకుండా లక్ష్మణుడు తార దగ్గర సుగ్రీవుణ్ణి తిడతాడు. అప్పుడు తార సుగ్రీవుడు సీతాన్వేషణ పని మొదలుపెట్టేశాడు, అతడు మాట తప్పలేదు అని చెప్తుంది. ఇది విన్న లక్ష్మణుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లి నిన్ను అపార్థం చేసుకున్నాం, క్షమించు అంటాడనుకున్నాను. ఈ అన్నదమ్ములకు ఒళ్ళంతా అహంకారమే కదా. సుగ్రీవుని దగ్గరకు వెళ్లి నీవు నీచుడవు, కృతజ్ఞత లేనివాడవు, అసత్యవాదివి, తప్పుడు ప్రమాణం చేశావు, కప్పలా శబ్దం చేసే పామువి అని తిట్టాడు. తార అడ్డుపడి లక్ష్మణుడితో రాజు మిత్రుడైన వాణ్ణి అలా తిట్టకూడదు, అతడు మీ పని ప్రారంభించేశాడు అని మళ్లీ గుర్తు చేస్తుంది. నిజం తెలుసుకోకుండా సామాన్యుల్లా కోప్పడ్డం తప్పు అంటుంది. అంటే లక్ష్మణుడు కోతులతో నీతులు చెప్పించుకున్నాడన్నమాట. ఇక్కడ తార లక్ష్మణుడితో సీత ఎక్కడుందో చెప్తుంది. లంకలో అసంఖ్యాక రాక్షసులను చంపి రావణుణ్ణి చంపితేనే గాని సీతను తీసుకురాలేమని ఆ విషయం నాకు వాలి చెప్పాడు అని చెప్తుంది. రే కర్రే, ఈ విషయం వాలికలా తెలిసిందిరా?
నీ రాముడి కంటే వాలే తెలివైనోడారా? ఏం రామాయణంరా ఇది? మ్యాజికల్ తప్ప లాజికల్ లేవు. సుగ్రీవుడు రాముణ్ణి పొగిడి లక్ష్మణుణ్ణి క్షమాపణ అడుగుతాడు. లక్ష్మణుడు కూడా సుగ్రీవుణ్ణి నీవు ప్రతిభాశాలివి, వినయం గలవాడువు, నిర్మలమైన మనస్సు గలవాడువు అని పొగుడుతాడు. అంతకు ముందే సుగ్రీవుణ్ణి ఇష్టమొచ్చినట్లు తిట్టి ఇప్పుడు ఇష్టంగా ఉన్నట్లు పొగుడుతున్నాడు. రాముడే అనుకున్నాను, ఫ్యామిలీ అంతా మూడిష్ట్లే. వెంటనే సుగ్రీవుడు శాకామృగమైన హనుమను ఇంకొందరినీ పంపి 10 రోజుల్లో వానరులు మొత్తం రావాలని ఆజ్ఞాపిస్తాడు. పెద్ద పెద్ద దేహాలు, 10 నుండి 100 ఏనుగుల బలం గల కోట్ల కొలది వానరులు కిష్కిందకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి బయలుదేరి కిష్కిందకు చేరుకోవడం మొదలు పెడతారు. రే ఎర్రుకొక్కలో, రే పంది, బొక్కల డాక్టరు, లెక్కలు చెప్తాను నోట్ చేయరా. క్యాల్కులేటర్ తెమ్మంటారా సార్? పనవదు, పుస్తకమే. అంజనాద్రి నుండి వచ్చిన నల్ల కోతులు 3 కోట్లు, అస్తాద్రి నుండి వచ్చిన పసుపు కోతులు 10 కోట్లు, కైలాస శిఖరం నుండి వచ్చిన బ్రౌన్ కోతులు 1000 కోట్లు, హిమావత్ పర్వతం నుండి వచ్చిన కోతులు 1000 కోట్లు. రే బొక్కలో, కనీసం 2000 కోట్లేసుకో. వింధ్యా పర్వతం నుండి కోట్ల కొలది భారీ సైజు గల అగ్నిరంగు కోతులొచ్చాయి. ఓ 2 కోట్లేసుకో. పాల సముద్రం నుండి వచ్చిన కోతులు లెక్కించలేమట. ఒక 1000 కోట్లు రాయ్. శతవరి అనే వానరుడు 10,000 కోట్ల వానరులను తీసుకొచ్చాడట. సుషేనుడు 2000 కోట్లు, రుమా తండ్రి 1000 కోట్ల మందిని, గవాక్షుడు 1000 కోట్ల మందిని, ధూమ్రుడు 2000 కోట్ల ఎలుగుబంట్లను, నీలుడు 10 కోట్ల మందిని, గవయుడు 5 కోట్ల మందిని, ధరీముడు 1000 కోట్ల మందిని, మైందుడు 1000 కోట్ల మందిని, ద్వివిధుడు 1000 కోట్ల మందిని, జాంబవంతుడు 10 కోట్ల మందిని, రమన్వంతుడు 100 కోట్ల మందిని, అంగదుడు 1000 పద్మాలు అంటే 10 కోట్ల మందిని, హనుమ 1000 కోట్లు, ఇలా ఇంకా చాలా మంది చాలా కోట్ల వానరులను తీసుకొస్తారు. రే బొక్కలో, మొత్తం ఎంతమందిరా? 10,25,278 కోట్ల మంది. రే ఎర్రి కుక్కల్లారా, వానరులు ఇన్ని కోట్ల మందా? రే వీళ్ళకు ఫుడ్ ఎవడు పెడుతున్నాడ్రా? వీళ్ళందరూ కిష్కిందకి దగ్గరలో ఉన్న అరణ్యానికి వచ్చారా? రే వీళ్ళంతా ఒంటి కాళ్ళ మీద నిలబడినా నవగ్రహాలు సరిపోవురా? వీళ్ళంతా కలిసి భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక అడవిలో మీట్ అయ్యారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ బుక్ కూడా ఓ 44 మంది తాగేసి రాశారు. రే మాడదాసు, బైబిల్ కాదురా తాగి రాస్తా, నీ సొల్లు రామాయణమే తాగి రాశారు. మన దేశంలో 10 కోట్ల చీమలు కూడా పట్టవురా. అధర్మ ప్రచారం చేస్తారు ఈ అక్కలు, రామాయణం నిండా ఉంటాయి బొక్కలు. రాముడి వానరులందరినీ చూసి సుగ్రీవునితో, నువ్వు ఎంత మంచివాడవో, నీ స్వభావం ఎలాంటిదో నాకు ముందే తెలుసు అంటాడు. రామా, మరి ముందెందుకు సుగ్రీవుణ్ణి దారుణంగా తిట్టావు? నీదంతా నటనా నక్క వినయమే. నీ ముందు ఆస్కార్ అవార్డు గ్రహీతలు కూడా దిగదుడిపే. నీ నటనకు కోట్ల ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే. అంతకు ముందే సుగ్రీవుడితో లక్ష్మణుడు, నువ్వు లేకపోయినా మా అన్న రావణుణ్ణి అవలీలగా చంపుతాను అన్నాడు. అంతలోనే రాముడు, నీ సహాయం వలన మాత్రమే నేను రావణుణ్ణి చంపగలను అంటాడు. ఏంట్రా ఈ పొంతనలేని ఎలివేషన్లు కొటేషన్లును? సుగ్రీవా, సీతాన్వేషణ మా ఇద్దరి వలన అవ్వదు, అది నీ ద్వారానే చేయగలను అని రాముడు అంటాడు. ఇంకోసారి ఎవడైనా రాముణ్ణి వీరుడంటే పగిలిపోద్దరే. సుగ్రీవుడు వానరులందరినీ 4 గుంపులుగా విభజించి ఒక్కో గుంపుకి ఒక్కో నాయకుని నియమించి నలుదిక్కులకి పంపాలని నిర్ణయిస్తాడు. యువరాజైన అంగదుడి నాయకత్వంలో హనుమంతుణ్ణి 10 కోట్ల మంది వానరుల్ని లంక ఉన్న దక్షిణ దిక్కుకు పంపాలని నిర్ణయిస్తారు. సీత హనుమంతునికే దొరుకుతుందని సుగ్రీవుడు రాముడు అనుకున్నారు. అందుకే రాముని ఉంగరం హనుమకు ఇచ్చి సీత దొరికితే దాన్ని చూపించు అంటాడు. వాలి సుగ్రీవుణ్ణి తరుముతున్నప్పుడు నలుదిక్కులకి పారిపోవడం వలన అతనికి ఏ దిక్కుని ఏముందో తెలుసట. ఇక్కడే రామాయణం కేవలం ఒక కథని, త్రేతాయుగం కృతాయుగం లాంటివి ఏమీ లేవని, అది ఈ కాలంలోనే రాయబడిందని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ సుగ్రీవుడు చెప్పిన పేర్లు, రాజ్యాలు అన్నీ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం మధ్యలోనివే. బుద్ధిజంతో పోటీ కోసమే రామాయణం రాయబడింది. బుద్ధిజం దాటికి హీన స్థితిలోనికి దిగిపోయిన హిందూ మతాన్ని తిరిగి నిలబెట్టడం కోసమే రామాయణం రాశారు. రే ఎర్రి కుక్కల్లారా, బుర్ర పెట్టి ఆలోచించండ్రా. అసలు రాక్షసులేంట్రా, వానరులేంట్రా, చరిత్రకు ఏమాత్రం సరిపోని లెక్కలేంట్రా? రామాయణం కేవలం ఒక కథ మాత్రమే. ఆ కథలో కూడా ఒక్క నీతిమంతుడు కూడా లేడు. అన్నా, హనుమంతుడున్నాడు కదా. జంతువు, శాకాహార జంతువు. అందర్నీ అన్ని దిక్కులకి పంపుతూ 30 రోజుల్లోగా మీ దిక్కుని మీరు వెతికి ఇక్కడికి రావాలి, లేదంటే మీకు మరణశిక్ష విధించబడుతుంది అని చెప్తాడు. సుగ్రీవుడు ఆంజనేయుణ్ణి పంపుతూ, నువ్వు బలశాలివి, భూమిపైన, అంతరిక్షంలో, ఆకాశంలో, స్వర్గంలో, నీటిలో ఎక్కడికైనా వెళ్ళగలవు. శక్తి, సామర్థ్యం, బుద్ధి, ఉపాయం, వేగంలో నీకు నువ్వే సాటంటాడు. ఈ మాటలు విన్న రాముడు హనుమతో, నేను నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాను అంటాడు. కర్మ, ఈ ఎర్రికుక్కలందరూ రాముణ్ణి ఆశ్రయిస్తుంటే రాముడు ఒక మృగాన్ని ఆశ్రయిస్తున్నాడు.
రామాయణం అంతా ఒక్కొక్కడిని ఓ పొగిడేయడమే, కాని వాళ్ళ దగ్గర మ్యాటర్ ఏం ఉండదు. ఇక్కడ కూడా అంతే. 3 దిక్కులకి వెళ్లిన వారు 30 రోజుల్లో వెతికి కిష్కిందకు వస్తారు. గడువులోపు వెతకలేకపోయిన వారు అంగదుడి నాయకత్వంలో ఉన్న హనుమంతుడి బ్యాచ్ మాత్రమే. అంగదుడు, హనుమ వాళ్ళ సమూహం వింధ్యా పర్వతాల్లో వెతుకుతుండగానే సుగ్రీవుడు పెట్టిన గడువు అయిపోతుంది. వెనక్కి వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు. మనం వెతకడం కొనసాగిద్దామని ఇంకా కష్టపడి వింధ్యా పర్వతాల్లో వెతుకుతారు. వారు తీవ్రమైన ఆకలికి, దాహానికి గురవుతారు. అక్కడ వారికి వృక్షబిలము అనే నుయ్యి వంటి గుహ ఒకటి కనిపిస్తుంది. ఆ గుహ నుండి పక్షులు రెక్కల నుండి నీళ్లు జాచుచూ నడుచుకుంటూ బయటికి రావడం చూసి లోపల నీళ్లున్నాయని వాళ్ళు గ్రహిస్తారు. అబ్బో, సిబిఐ రేంజ్ పాయింట్ ఇది. వెంటనే వానర్లంతా దట్టమైన లతలతో నిండిపోయిన బిలములోనికి ప్రవేశిస్తారు. అలా 10 కిలోమీటర్లు చీకట్లోనికి వెళ్లారు. అక్కడ వెలుగుతో ఉన్న ఒక పెద్ద ఆశ్రమం, చెరువులు, బిల్డింగులు కనిపించాయి. అంటే ఆ పక్షులు ఈ చెరువులో నుండి బయటికి వచ్చాయన్నమాట. రే ఎర్రికుక్కల్లారా, నా ప్రశ్న ఏంటంటే 10 కిలోమీటర్లు లతల మధ్య నడుస్తూ ప్రయాణం చేసి వచ్చిన పక్షులకి రెక్కల మీద నుండి నీళ్లు జారడం ఏంట్రా? చెప్పండ్రా బాబు. ఆ ప్రదేశంలో స్వయం ప్రభ అనే ముసలామె కనిపిస్తే హనుమ ఆమె దగ్గరకు వెళ్లి, మా 10 కోట్ల మంది వానరులకి తినడానికి, తాగడానికి ఏమైనా ఇవ్వు అని అడుగుతాడు. ఆవిడ వాళ్ళందరికీ కడుపు నిండా ఆహారం పెడుతుంది. రే కర్రీ, 10 కోట్ల మందికి ఆహారం ఎలా తెచ్చిందిరావిడా? కడుపు నిండా తిన్న తర్వాత హనుమ ఆమెతో, మాకు సుగ్రీవుడిచ్చిన గడువు ఈ గుహలోనే అయిపోయింది. కష్టపడి లోపలికి వచ్చాం. ఇక మేం బయటికి వెళ్లలేం. దయచేసి నువ్వే మమ్మల్ని ఇందులో నుండి బయటికి తీసుకెళ్లమని అడుగుతాడు. ఏం కర్మరా ఇదే? రాముడేమో సుగ్రీవుడిని ఆశ్రయిస్తే, సుగ్రీవుడేమో హనుమను ఆశ్రయిస్తే, హనుమేమో స్వయం ప్రభానే ముసలామెను ఆశ్రయించాడు. గుహ నుండి బయటికి రాలేని ఈ హనుమ బొమ్మనే ప్రతి ఊరు ముందు ఎందుకు పెడతారో ఏంటో. క్షణంలోనే ఆవిడ వాళ్ళందర్నీ బయటికి తీసుకొస్తుంది. బయటకు వచ్చిన వానర్లు చెట్లు పూత పూయడం చూసి వసంతం వచ్చేసింది అంటే గడువైపోయిందంటూ మాట్లాడుకుంటారు. ఒరే పిచ్చి కుక్కలో, గడువు ఎన్నిసార్లు అయిపోద్దరా? వింధ్యా పర్వతాల్లో గడువైపోయిందని ఒకసారి చెప్పారు, గుహలో గడువైపోయిందని ఇంకోసారి చెప్పారు, ఇప్పుడు వసంతకాలం వచ్చింది, గడువైపోయిందని చెప్పుకుంటున్నారు. తలతెక్క రామాయణంరా మీది. అంగదుడు వానరులందరితో, గడువైపోయింది కాబట్టి మనం వెనక్కి వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు కాబట్టి మనమందరం ఇక్కడే ఆత్మహత్య చేసుకుందాం అంటాడు. ఇక వేరే దిక్కు లేక అంగదుడు, హనుమంతుడు, 10 కోట్ల మంది వానరులు గడ్డి మీద కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. రామాయణం అంతా ఆత్మహత్యలే. దశరథుడు ఆత్మహత్య చేసుకుంటానంటాడు. కౌసల్య, రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, వానరులు ఇలా అందరూ చస్తాను అంటారు. ఇది ఆత్మీయ రామాయణం కాదు, ఆత్మహత్యల రామాయణం. ఇప్పుడు జరిగే సందర్భం రామాయణం ఒక సొల్లు కదా అని మరోసారి రుజువు చేస్తుంది. వానర్లంతా ఆత్మహత్య చేసుకుందామని కూర్చున్నప్పుడు ఆ పక్కనే ఉన్న వింధ్యా పర్వత గుహ నుండి గృధ్రరాజు, ఏంట్రై పేర్లు అంటే పెద్ద గ్రద్ద వస్తుంది. అతని పేరు సంపాతి. సీతను రావణుడు ఎత్తుకుపోతుంటే ఆపడానికి ప్రయత్నించి జటాయువు చచ్చిపోయాడు కదా, ఆ జటాయువు అన్నే ఈ సంపాతి. ఈ పెద్ద గ్రద్ద యొక్క రెక్కలు కాలిపోయి చాలా బలహీనంగా ఉంటుంది. అది వానరులతో, నాకు ఆహారం ఎలా ఏర్పాటైందో, మీరు ఆకలితో ఒక్కొక్కరు చచ్చిపోతుంటే వాళ్ళను తినేసి నేను బ్రతుకుతాను అంటుంది. అసలు ఈ సంపాతి ఎవరు? సంపాతి జటాయువు పందెం కాసుకొని సూర్యుని దగ్గరకు ఎగురుకుంటూ వెళ్తుంటే సంపాతి రెక్కలు కాలిపోయి వింధ్యా పర్వతాల్లో పడిపోయింది. అక్కడ దగ్గరలో ఉన్న నిశాకర ముని దగ్గరికి నెమ్మదిగా ఈ గ్రద్ద వెళ్తుంది. అప్పుడా ముని, రాబోయే కాలంలో ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే రాజు వస్తాడు. అతనికి రాముడు పుడతాడు. అతని భార్యను రావణుడు ఎత్తుకుపోతే వెతుక్కుంటూ వానరులు ఇక్కడికి వస్తారు. అప్పుడు నువ్వు వారికి సీతజాడ చెప్పాలి. అది జరిగినప్పుడు నీ రెక్కలు నీకు మళ్లీ వస్తాయని చెప్తాడు. అప్పటినుండి వానరుల కోసం ఎదురుచూస్తూ వింధ్యా పర్వతాల్లోనే సంపాతి ఉండిపోయాడు. ఇది ఈ గ్రద్ద కథ. ఒరే బురదలో పందుల్లారా, పిచ్చి కుక్కల్లారా, వానర్ల కోసం 8000 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నప్పుడు వానర్లు కనిపిస్తే ఎందుకొచ్చారని అడగకుండా తింటానంటుందేంట్రా ఈ గ్రద్ద? ఒరే బొక్కలో, దశరథుడి వయస్సు 60,000 సంవత్సరాలు. సంపాతి కింద పడిపోయి 8,000 సంవత్సరాలయింది. అప్పటికే దశరథుడు 52,000వ బర్త్డే చేసుకున్నాడన్నమాట. అలాంటప్పుడు నిశాకర మహర్షి భవిష్యత్తులో దశరథుడు పుడతాడన్నవేంట్రా? రామాయణం పెద్ద సొల్లని అర్థమవ్వట్లేదేంట్రా నీకు? ఇంకా ఈ సొల్లు కథలోనికి వెళ్ళిపోదాం. చనిపోయిన వాళ్ళందరినీ సంపాతి తినేస్తాను అంటే వాలి కొడుకైన అంగదుడు గాలికి అక్రమంగా పుట్టిన హనుమతో మనకిలా మరణం వచ్చింది అంటూ సీత, రావణుడు, జటాయువుల కథ చెప్తాడు. వెంటనే సంపాతి జటాయువు సంగతిని, రాముడి కథని విని బాధపడి తన బాధ్యతను గుర్తు చేసుకుని సీత జాడ చెప్తాను అంటుంది. సొల్లు కాకపోతే ఈ గ్రద్ద తినడానికి రావడమేంటి? చావాలనుకుంటున్న వానర్లు చచ్చిన గ్రద్ద కోసం మాట్లాడుకోవడం ఏంటి? వెంటనే ఈ గ్రద్ద సీత జాడ నాకు తెలుసు అనడమేంటి? అంతా స్క్రిప్టెడ్. అప్పుడు సంపాతి వానర్లకు సీత జాడ కోసం ఇలా చెప్తుంది. జాగ్రత్తగా వినండి, లాజిక్లు పట్టుకోండి. చక్కని రూపం కలిగి వివిధ ఆభరణాలు ధరించిన ఒక స్త్రీని దుర్మార్గుడైన రావణుడు తీసుకుపోతుంటే నేను చూశాను.
ఆమె రామా లక్ష్మణ అని అరుస్తూ ఆభరణాలు తీసేస్తుంది. ఆమె పట్టుచీర కట్టుకుంది. తర్వాత ఆమెను లంకలో రాక్షసుల కాపలాలో ఉంచారు. ఆ లంక సముద్ర తీరానికి 100 యోజనాల దూరంలో అంటే 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తాడు. సంపాతి పలికిన మాటలకి వానరులు అత్యానందభరితులై జాంబవంతుడు సంపాతిని మళ్ళీ ఇలా అడుగుతాడు, ఓ మహాత్మా, ఇంతకీ సీత ఎక్కడ ఉంది? ఆమెను ఎవరు చూశారు? ఎవరు తీసుకెళ్లారు? మాకు తెలుపవా అని అడుగుతాడు. ఒరే ఎర్రికుక్కలో, 58వ సర్గలో ఆల్రెడీ చెప్పేశాడ్రా, మళ్ళీ అడుగుతాడేంట్రా జాంబవంతుడు? రామాయణమనే సొల్లు కథను వాల్మీకి రాస్తూ సంపాతి సీత జాడ కోసం చెప్పిన విషయాన్ని రాసేసి రాసిన విషయం మర్చిపోయి మళ్లీ రాస్తూ మరో విధంగా రాసేశాడు. జాంబవంతునితో సంపాతి, నేను రెక్కలు కాలి కొండ మీద పడ్డాను. నాకు సుపార్శ్వుడు అనే కొడుకున్నాడు. అతడు నాకు ఆహారం తేవడానికి వెళ్ళాడు. నల్లగా ఉన్న ఒకడు ఒక స్త్రీని ఆకాశంలోనికి తీసుకుపోవడం చూశాడు. అతడు రావణుడు. ఆ స్త్రీ సీత. ఆమె ఆభరణాలు చెదిరి వస్త్రం నలిగి రామా రామా అంటూ ఏడవడం చూశాడు. నా దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పాడు అని జాంబవంతునితో చెప్పాడు. ముందేమో నేను చూశాను అన్నాడు. ఇప్పుడేమో నా కొడుకు చూసి నాకు చెప్పాడు అంటున్నాడు. ఒరే ఎర్రికుక్కల్లారా, మీ రామాయణంలో తండ్రులు తేడా, తల్లులు తేడా, పుట్టుకలు తేడా, చావులు తేడా, పిల్లలు తేడా, హీరోలు తేడా, విలన్లు తేడా, వానరులు తేడా, ఆఖరికి పక్షులు కూడా తేడానే. ఇది రామాయణం కాదు, తేడాయనం. ఇలా చెప్పగానే సంపాతికి రెక్కలొచ్చేశాయి. అందరూ సముద్రం ఒడ్డుకు వెళ్లారు. సముద్రాన్ని చూసి అందరూ దిగులు పడిపోయారు. 100 యోజనాలు ఎవరు ఎగరగలరు అని ఆలోచనలో పడి నేను 40, నేను 60, నేను 80 యోజనాలు ఎగరగలనని మాట్లాడుకుంటారు. అప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరకు వెళ్లి నువ్వు మాత్రమే ఎగరగలవు అంటూ అతన్ని పొగడ్డం మొదలు పెడతాడు. పొగడ్తలకు రెచ్చిపోయిన హనుమ తన శరీరాన్ని పెద్దగా పెంచేసుకుంటాడు. రెచ్చిపోయిన హనుమ మహేంద్రగిరి ఎక్కి సముద్రంపైకి ఎగరడానికి సిద్ధమవడంతో కిష్కింధకాండ ముగిసి సుందరాకాండ ప్రారంభమవుతుంది.